హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ భాగ్యశ్రీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో అనేది నాకు కామెంట్లో చెప్తే తప్పకుండా అలాంటి కంటెంట్ నేను చేస్తానని చెప్తున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మేము జగ్గయ్యపేట దగ్గర ఉన్న తిరుమలగిరి టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు మా ఆడబడుచు వాళ్ళ పాపది పుట్టింటి వెంట్రుకల వేడుక ఉంది. సో వాళ్ళు అక్కడ మొక్కుకున్నారని అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ టెంపుల్ ఎలా ఉద్భవించింది, అక్కడ పుట్టల్లో వెంకటేశ్వర స్వామి ఎలా వెలిచారు ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా చూడండి, లైక్ చేయండి. సో స్టోరీలోకి వెళ్తే, ఈ ఆలయ యొక్క స్థూల పురాణం వివరంగా అయితే, ఇక్కడ భరద్వాజ మహర్షి అనే ఒక ఆయన తపస్సు చేసేవారు. ఆయన కృష్ణానది అవతల వైపున ఒక ఆశ్రమంలో నివసిస్తూ శ్రీ మహావిష్ణువు కోసం తీవ్ర తపస్సు చేసేవారంట. మానవులను తరింప చేయడానికి శ్రీమన్నారాయణుడు ప్రతి చోట్ల ఉంటారని ఆయన నమ్మేవారు. సో ఆయన్ని దర్శించుకోవాలని ఆయన ఘోరమైన తపస్సు చేసి ఆయన్ని బాగా పూజించేవారు. ఒకరోజు భరద్వాజ మహర్షి తపస్సుకి శ్రీనివాసుడు మహావిష్ణువు గారు మెప్పి ఇక్కడ కొండపైకి స్వయంభూగా పుట్ట రూపంలో ప్రత్యక్షమయ్యారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. స్వామివారిని ఆ పుట్ట రూపంలో ద్వాదశ నామాలతో వెలిసారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈయనని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ స్వామివారిని దర్శించడానికి భరద్వాజ మహర్షి ఎంతో సంతోషించి కృష్ణానది నుండి నీరు తెచ్చి అభిషేకం చేసేవారు, నిత్యం పూజించేవారు. అప్పటి నుండి భరద్వాజ గోత్రికలే ఇక్కడ పూజల్లో పాలు పంచుకుంటారు. ఈ ఆలయానికి సంబంధించి భక్తుల్లో బలమైన నమ్మకం ఒకటి ఉంది. స్వామివారిని సూర్యోదయం నుండి సూర్య అస్తమం వరకు మాత్రమే పూజలు చేయాలి. సో రాత్రి వేళల్లో ఇది కొండ పైకి ఉంటుంది కాబట్టి ఎలో చేయరు. అంటే ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత రాత్రి వేళల్లో దేవస్థానంలో కానీ ఈ చుట్టుపక్కల కొండ పరిసరాల్లో కానీ ఎవరు ఉండకూడదు అని ఆయన చెప్పేవారంట. ఆ సమయం ఎందుకు అలా చెప్పేవారు అని అంటే, ఆ సమయంలో ఆదిశేషుడే స్వయంగా స్వామివారిని అర్చిస్తాడని ఇక్కడ భక్తులు బలంగా నమ్ముతారు. కొంతమంది ఇక్కడ మహాకాల సర్పం కొండ మీద స్వామివారిని సేవిస్తూ తిరగడం చూశారని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే రాత్రి వేళల్లో దేవతలు ఆదిశేషువు వస్తూ ఉంటారని, ఇక్కడ స్వామివారిని సేవిస్తారని, సో కొండపైకి ఎవరు రాకూడదు, వెళ్ళకూడదు అని అనుకునేవారండి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది టెంపుల్ కింద. ఆ కోనేరు ఫస్ట్ స్వామివారు మొదట పాదం మోపిన ఆకారంలో ఉంటుంది. ఇది ఎవరు తవ్వినది కాదు. అండ్ స్వామివారిని సేవించడానికి గంగమ్మే ఇక్కడికి వచ్చిందని ఇక్కడ జనం అంటుంటూ ఉంటారు. సైంటిస్టులు కూడా ఇది అసలు దానంతట అది వచ్చింది, అంతేగాని ఇది షేప్ కూడా శ్రీ మహావిష్ణువు పాదం ఎలా అయితే ఉంటుందో ఆ రకంగానే ఆ కోనేరు అనేది షేప్ ఉంటుంది. సో అది ఎంతమంది సైంటిస్టులకు అనుకున్నా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇది ఎలా ఏర్పడింది అనేది ఇప్పటివరకు ఎవరికి అంత చెక్కని రహస్యమే. సో దానికన్నా ముందు ఇంకా వారాహస్వామి వారి ఆలయం ప్రాణాంగణంలో ఉంటుంది. ఇక్కడ మల్లీశ్వర స్వామివారి కొండ చుట్టూ ఆంజనేయ స్వామి క్షేత్రంలో పాలకుడిగా ఉంటే, కొండ ప్రాంతానికి మల్లీశ్వర స్వామి పాలకుడిగా ఉంటారని ఇక్కడ కథనం ప్రకారం ఇది. ఈ కథనం ప్రకారం తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం పుట్ట రూపంలో ఉన్న స్వామివారికి ఆదిశేషుడు సేవకు ప్రసిద్ధి చెందింది అని ఇక్కడ నమ్ముతారు. సో ఇది మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇది ఓపెన్ చేసి ఉంటుంది. అభిషేకం ప్రతిరోజు 7 గంటలకి అభిషేకం చేసుకోవాలి. అది ముందు రోజు మనం ఒక చీటీ తీసుకుని రాయించుకోవాలి. ఆఫ్టర్నూన్ 1 PM నుంచి 2 PM వరకు క్లోజ్లో ఉంటుంది టెంపుల్లో. సో సూర్యాస్తం తర్వాత కొండపైకి ఎవరు వెళ్ళకూడదని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులకు అనుమతి ఉండదు. సో ఎవరైనా మార్నింగ్ నుంచి సూర్యాస్తం లోపే ఆ టెంపుల్కి వెళ్ళి చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఉత్సవాలు ప్రతిదీ ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో, సాధారణంగా ఏప్రిల్ మే నెలలో బ్రహ్మోత్సవాలు అనేవి చాలా బాగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు స్వామివారికి కళ్యాణోత్సవం ప్రధానమైనది.
దీనికోసం కొండ కింద ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పాటు చేస్తారు. కళ్యాణం రోజున భారీగా తరలివచ్చే భక్తులకు ఇక్కడ ఉచితంగా అన్నదానం కూడా నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు కూడా స్వామివారికి ఇక్కడ వైభవంగా జరుగుతాయి. అండ్ ముక్కోటి ఏకాదశి రోజు ఈ పర్వదిన సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తారు. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే స్వయంభూ వాల్మీకోద్భదుడు అని ఇక్కడ స్వామివారు స్వయంగా పుట్ట రూపంలో వెలిసారని, అందుకే ఈయన్ని స్వయంభూ వాల్మీకోద్భదుడు అని పిలుస్తారని. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అని ఆదిరి మాదిరిగే విగ్రహం అనేది ఉండదు. ఇక్కడ 12 నామాల రూపంలో పుట్టలు కనిపిస్తాయి. అందువలన నామాల వెంకటేశ్వర స్వామి పుట్టపై స్పష్టంగా ద్వాదశ నామాలు 12 కనిపిస్తాయి. అందుకే ఈ స్వామివారిని భక్తుల నామాల వెంకటేశ్వర స్వామి అని ప్రేమగా పిలుచుకుంటారు. పుట్ట పూజలో వెంకటేశ్వర స్వామికి ప్రధానంగా అభిషేకం నిర్వహిస్తారు. పుట్ట చుట్టూ ఉన్న ఆకారం స్వామివారికి రూపంగా భక్తులు భావించి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అండ్ ఆదిశేషుడికి కూడా ఇక్కడ పూజ చేస్తారు. ఎప్పుడు అంటే నైట్ టైం మాత్రమే పూజ చేస్తారు. ఈ స్థల పురాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విశిష్ట ఏదైనా ఉంది అంటే ఆదిశేషుడు పూజ మాత్రమే. క్షీరాన్నం సమర్పణం. ఆలయ అర్చకులు సాయంత్రం ఆలయం తలుపులు మూసివేసే ముందు స్వామివారికి పాలు లేదా క్షీరాన్నం నైవేద్యంగా ఉంచుతారు. రాత్రంతా పూజ, మరుసటి రోజు ఉదయం తలుపులు తీసి చూస్తే ఆ పాలు, ఆ క్షీరాన్నం పూర్తిగా ఖాళీ అయిపోయి ఉంటాయంట. సో రాత్రి వేళల్లో నాగరాజుడు స్వయంగా వచ్చి స్వామివారిని అర్చించి ఆ పాలు తాగి వెళ్తారని ఇక్కడ అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఇక్కడ భరద్వాజ మహర్షికి దర్శనం ఇచ్చిన కారణంగా ఎప్పుడు నిత్య పూజల్లో భరద్వాజ గోత్రికులు పాల్గొంటూనే ఉంటారు. అండ్ ఆలయం ముఖద్వారం 5 అంతస్తుల ఎత్తుల్లో అత్యంత శుభోయానకంగా ఉంటుంది. భక్తులు ఇక్కడ అభిషేకం, అర్చన, కళ్యాణం వంటివి కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ టెంపుల్ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరూ బాగుండాలి,